రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 జిల్లా ఆసుపత్రులు అరగంట వ్యవధిలోనే ఓపీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వహణలో వైద్య సిబ్బంది అవినీతి అక్రమాలు తదితర అంశాలపై ప్రస్తుతం ఆడిటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రులు అందిన సేవలపై రోగుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని తెలిపారు. స్వల్పకాలిక ప్రణాళిక విభాగంలో 3 నుంచి 6 నెలల వ్యవధిలోని ఆసుపత్రులు వాటిలోని వసతులు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. మనం సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా చేద్దాము అనే దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళిక మనం చేసుకోవడం జరిగింది. అంటే కొన్ని ఇమీడియట్గా మన స్టాఫ్ని మోటివేట్ చేసి మనం పనిచేస్తున్న రీసోర్సెస్ ఏదైతే మన దగ్గర ఆల్రెడీ మనం ఖర్చు పెడుతున్నామో వాటిని స్ట్రీమ్ లైన్ చేసి మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్నది చేయాలి. తరువాత షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లోను, లాంగ్ టర్మ్లో కూడా ఏ రకమైన గ్యాప్ అనాలిసిస్ చేసుకుని ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ప్రజల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ వాళ్ళ దృష్టిలో మనకున్న షార్ట్ కమింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకుని అవి కొంత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి కాబట్టి దాని మీద చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని మీద డీటెయిల్డ్గా ఆనరబుల్ మినిస్టర్ గారు ఒకసారి బ్రీఫ్ చేస్తారు. సో దాని తర్వాత మనం ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ లాగా అనుకున్నామో అది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అందరూ సూపరింటెండెంట్స్, ప్రిన్సిపాల్కి కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు షేర్ హిస్ థాట్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించి ఖచ్చితంగా 2 నెలలైంది. జూన్ 16వ తేదీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తర్వాత అనేక స్థాయిల్లో అనేక రకాలైన సమీక్షలు నిర్వహించడం, ఈ 2 నెలల కాలంలో అనేక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకి, పిఎస్సీల దగ్గర నుంచి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అనేక విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటినన్నింటినీ విస్తృతంగా చర్చించడానికి ఇటీవల 11 పాత వైద్య కళాశాలతో కలిపి అన్ని మెడికల్ కళాశాలల ఆసుపత్రుల ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్లను కూడా పిలిచి ఒక రోజు పాటు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఉన్న కొరతలు, మౌలిక సదుపాయాల్లో కానీ, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లో కానీ, లేదా మ్యాన్ పవర్ సిబ్బంది అనేక స్థాయిల్లో కొరతల గురించి చర్చిస్తూనే ఏ రకంగా ఇప్పుడున్న పరిమితులతో కూడిన వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు, మన పనితీరును మెరుగు చేసుకోవచ్చు, ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు, తద్వారా ప్రజల సంతృప్తి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది. సో ఈ సందర్భంగా అనేక విషయాలు దృష్టికి వచ్చాయి. ఒకటి, సిబ్బంది కొరత. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓల పనితీరు, కొరత ఒకవైపు, పనితీరు
స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు. పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు. సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్ సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరుచుకోవాలి? చాలా చోట్ల